అల్లాపూర్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ సురేష్ శెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీంలు పాల్గొన్నారు. తమ స్వార్థం కోసం భూభారతి చట్టాన్ని తీసుకురాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి అందులోని ముఖ్యమైన అంశాలను తీసుకున్నామన్నారు. వేలాది మంది అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు పొంగులేటి. గత 8 సంవత్సరాల నుంచి ధరణి ఏదైతే తీసుకొచ్చిందో, ధరణి అంటేనే దరిద్రం ధరణి. ఎందుకంటే తెలంగాణ మనం ఏర్పరచుకున్న తర్వాత ఈ ధరణి తీసుకొచ్చిన తర్వాత ధరణిలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనాయి. అసలు 36 మాడ్యూల్స్ పెట్టారు. 36 మాడ్యూల్స్ పెట్టినా కూడా అసలు మనకు ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఎంతోమంది మనకు ఒక రిజిస్ట్రేషన్ గురించి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం చూస్తే అది ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంటుంది. ఎవరైనా ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే సర్వే నెంబర్లో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పడితే మొత్తం 100 ఎకరాలకు 100 ఎకరాలు కూడా ప్రొహిబిషన్లో పడింది. ఒక ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ అని కానీ లేకుంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని కానీ పడితే ఇక మొత్తం అంతా ప్రొహిబిషన్లోనే. ఇంకా కొన్ని చోట్ల ప్రొహిబిషన్ కావాల్సుకొని ప్రొహిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు రైతులను వాళ్ళని కష్టపెట్టాలి, వారి దగ్గర మామూలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా దాన్ని కావాల్సుకొని కూడా ప్రొహిబిషన్ లిస్టులో పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎంతో మంది గత ప్రభుత్వంలోని ఆ పార్టీకి రూలింగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో నాయకులు వాళ్ళ పేరు మీద ధరణిలో ప్రభుత్వ అంశం వచ్చేసి అప్పీల్ వ్యవస్థ అందించడం జరిగింది. ఇది వరకు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే ఆ భూమిలో ఒకవేళ ఏదైనా మార్పు కోరితే సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే అది డీల్ అయ్యేది. కానీ ఇప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ తో మీరు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద ల్యాండ్ ట్రిబ్యునల్ మీద కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు. అలానే మూడో ప్రధాన అంశం, కొత్త చట్టంలో నోటీస్ ఇవ్వడం అన్నది కంపల్సరీ చేయడం జరిగింది. ఇది వరకు ప్రజావాణిలో రైతులు వచ్చి చెప్పేవారు, మాకు తెలియకుండా మా పేరు తీశారు, వేరే వాళ్ళు మా భూమి చేసుకున్నారు, మా పేరు. మరి అది ఎంక్వైరీ చేస్తే ఎటువంటి నోటీస్ లేకుండా కొన్ని పేర్లు తొలగించడం, కొన్ని పేర్లు ఎక్కించడం వంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు అటువంటి తప్పులకు తావు లేకుండా ఎటువంటి మార్పు జరగాలన్నా పట్టదారులకు నోటీస్ అన్నది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అభ్యంతరాలున్నా అవి 7 రోజుల కాలం పాటు స్వీకరించి ఒక హియరింగ్ పెట్టి అది ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా డ్రాఫ్ట్ చేసి స్పీకింగ్ ఆర్డర్ కూడా కన్సర్న్ రైతులందరికీ కూడా ఆర్డర్ తో సంతృప్తి చెందకపోతే అప్పీల్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. ఈనాడు ధర్నీలు తీసుకొచ్చి ఓ సామాన్యుడు ఎక్కడ పోవాలి, అన్యాయం జరుగుతున్నది, ఓ పౌటీ కావాలి, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ విస్తరణలో అవకతవకలు ఉన్నాయి, నేను ఎక్కడ పోవాలి, ఎవరికి అర్జీ పెట్టుకోవాలి, నా పట్టా భూమి ప్రావిడెంట్ లిస్ట్ లో పడుతుంది, నా పట్టా భూమి ఇనాం లిస్ట్ లో పడుతుంది, దీని సవరణ ఎవరు చేయాలి? ఆ అధికారాలు ఎవరికి లేవు. ఆ దిశగా ఇంతకుముందు 4 లబ్ధిదారులు ఏ రకంగా వారికి అన్యాయం జరిగింది, ఏ రకంగా ఈ చట్టం వారిని ఆదుకోబోతుందనే విషయాన్ని వాళ్ళు చక్కగా తెలియజేశారు. మీ అందరితోటి విన్నపం ఒక్కటే, రెవెన్యూ చట్టాలు చాలా డెప్త్గా ఉంటాయి. నిజాం కాలం నుంచి వస్తున్న చట్టాలు. ఈ భూ చట్టాలకు తెలంగాణ సమాజానికి ఇంద్రమ్మకు ఒక సంబంధం ఉన్నది. ఆనాడు 1970వ దశకంలో 80వ దశకంలో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి లేని కుటుంబాలకు భూ పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది, ఇంద్రమ్మది. ఆ భూములకు రక్షణ లేకుండా పోయింది ఈ 9.5 సంవత్సరాలు. ఎంత గౌరవంగా మీ అందరికీ గుర్తుండొచ్చు కొంతమందికి, 2008లో మన్మోహన్ సింగ్ గారు వచ్చి మెదకులో అసైన్ భూములకు సర్టిఫికెట్లు ఇచ్చి పోయిన చరిత్ర కాంగ్రెస్ ది, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది. ఎక్కడైనా ఒక దాఖలా చూసినామా మనము? ఓ పేదవానికి 1 ఎకరము భూమి
ఒక గుంట భూమి, ఓ 200 గదాల ప్లాటు, ఓ 100 గదాల ప్లాటు. ఎక్కడ 9.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ దాఖలాలు లేవు. అంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఈ ధరణి అనే చట్టము ఏ మర్మంతో వచ్చింది? ఈ ధరణి అనే చట్టం ఎవరిని నష్టం చేయడానికి వచ్చింది? ఇటువంటి ఘోష ఉన్నా కూడా చెప్పుకోవటానికి వారికి ఎక్కడా స్థలమే ఇవ్వలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఆలి మెలలో ఉన్న తాళిని అమ్ముకొని కోర్టు మెట్లు చెప్పులు అరిగిందాకా ఆనాడు ఎక్కేది కార్యక్రమం ఆ ధరణి చట్టంలో ఉండేది. ఈ భూభారతి చట్టం పేదవాడి కోరిక మేరకు సామాన్య ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో భూముల చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో మంచి అంశాలన్నీ ఒక దగ్గరికి కేంద్రీకరించి ఈ భూభారతి చట్టాన్ని మీ అందరి అభిప్రాయాన్ని లక్షలాది మంది ప్రజల కోరిక మేరకే ఈ భూభారత చట్టాన్ని కోరిన చట్టాన్ని ఈనాడు మనం మీ ముందు ఉంచడం జరిగింది. ఆనాడు ధరణి చట్టాన్ని ఆనాడు దొరలు తీసుకొచ్చారు. 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం ఆ ధరణి తీసుకొస్తే సామాన్య ప్రజలు, ఏ అన్యమో పుణ్యమో తెలియని ప్రజలు, 5 గుంటలు 10 గుంటలున్న రైతన్నలు ఎంత ఘోష పడ్డారో ఆ ఘోష ఫలితమే గడిచిన ఎన్నికల్లో